गाइस कैसे हैं। अभी नया एक वीडियो डाल रहा हूँ, लाइक करो, शेयर करो, कमेंट करो गाइस। అబ్బా దసరా హాలిడే స్టార్ట్ అయ్యి వారం అయింది. ఏదైనా స్పెషల్గా వండుకొని తిందాం ఈరోజు. వీడేంటి పెడిగిరి తినకుండా ఇలాగే వదిలేశాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? రే రోడిగా అరుస్తున్నావేంట్రా? మళ్ళీ ఫుడ్ వదిలేసావేంట్రా? ఓ అదా, తినావరా? నో బ్రో. ఎవరు తింటారా అదంతా? నువ్వే తినరా, నాకొద్దు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నువ్వేరా. ఎందుకు తినట్లేవు? రోజు అదే పెడిగిరి ఎవరు తింటారా? తిని తిని బోరు కొడుతుంది. పెడిగిరి బాగుంటదిరా, తొక్కలే. స్పెషల్ గా మీకోసమే చేశారా. ఎంత బాగుంటే మాత్రం రోజు అదే తినాలా? మీరు మాత్రం పూటకు ఒక ఐటమ్ మారుస్తారు. మాకు మాత్రం 365 డేస్ అదే తిన్నారా? తిని తిని మాకు కూడా బోరు కొడతాదిరా. అసలు ఏం కావాలో చెప్పురా నీకు. చెప్తే మాత్రం వీడికి ఏదో అర్థమైనట్టు. అయినా సరే చెప్తున్నా వినురా. నాకు చికెన్ కావాలి, అది కూడా నాటుకోడి. ఇప్పుడు నీ బాధ అర్థమైందిరా రౌడిగా. చూడ్డానికి తింగరలో ఉన్నా నా బాధ అర్థం చేసుకున్నాడు. నీకు చికెనే కావాలి కదా రౌడీ? ఎస్, ఐ వాంట్ చికెన్. అయినా అందులో కూడా చికెన్ ఉంటదిరా, కలిపే చేస్తారు. అయితే నువ్వే ఉడకపెట్టుకుని తినరా. నాకు మాత్రం డైరెక్ట్ చికెన్ కావాలి. అబ్బా నువ్వు అలా చూడకురా, చాలా చిరాకు వస్తుంది నాకు. వీడిని చూస్తుంటే కన్విన్స్ అయ్యేటట్టు లేడే. ఎలా అవుతారా కన్విన్స్? నాకు మాత్రం ఉండదా వేరే వేరే ఫుడ్ టేస్ట్ చేయాలని? ఇలా ఒకే ఇంట్లో ఉండడం కన్నా వేరే ఇంట్లోకి వెళ్తే కనీసం మెనూ అన్నా చేంజ్ అవుతుంది. వీడేంటి తిడుతున్నట్లు ఫేస్ పెట్టాడు? రే రౌడీ, మనసులో ఏమన్నా నన్ను తిట్టుకుంటున్నావా? మనసులో కాదురా, నేను డైరెక్ట్ గానే తిడుతున్నా, కానీ నీకు వినపడాలి కదా. పేస్ట్ ఫెలో. అది కాదురా రౌడీ, నీకు అసలే రోజు ఖర్చులు ఎక్కువైపోతున్నాయిరా. మళ్ళీ చికెన్ అంటే ఎక్కడి నుంచి తీసుకురాలి జోపు? నన్ను పోషించలేనోడివి ఎందుకు తీసుకుని వచ్చావారా మరి? సరే ఈ పూటకి ఫుడ్ తిను. ఏంట్రా తినేది? సమస్య లేదు, అస్సలు కాంప్రమైజ్ అవ్వనరా ఈరోజు. రే రౌడీ, నా కోపం తెప్పించకు, మర్యాదగా తిను. రే నీకు కోపం వస్తే పని మనిషి వణుకుతాదేమో, నాకు కోపం వస్తే ఓనర్నే వణికిస్తా. అద్దీ నా రేంజ్ రా. మర్యాదగా చికెన్ తీసుకురా, లేకపోతే నాతో పాటు రోజు పెడిగిరి నువ్వు కూడా తిను. అప్పుడు తెలుసాదిరా నా బాధ ఏంటో. వీడి తొక్కలో మాటలు, మళ్ళీ ఫుడ్ తినాలంట. అబ్బా వీడేంటి ఇలా సతాయిస్తున్నాడు? రే రౌడీగా, నీకు చికెన్ కావాలంటే నేను చెప్పిన పనులన్నీ చేయాలి, ఓకేనా? ఏంటో చెప్పిచావు, మనం ఎలాగో చేయంగా. నీకు నోరు నొప్పి, నాకు చోరు నొప్పి తప్ప. రే రౌడీ, శ్రద్ధగా విను. వచ్చిండే స్కూల్ టీచర్. చెప్పండి సార్. ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా శ్రద్ధగా వినాలా? సరేలే, చికెన్ కోసం తప్పదుగా, చెప్పిచావు. రే నీకు ఒకటి గాని రెండు గాని వస్తే ఆపుకో. ఏంట్రా ఆపేది? ఇంట్లో మాత్రం చేయకు రే. నువ్వు ఆపుకోరా, నీకు తెలుస్తుంది జఫా. అరే రౌడీగా, నేను రోజు బయట తీసుకుని వెళ్తా, కానీ ఒకటి రెండు మాత్రం బయట చేయరా ప్లీజ్ రా రౌడీ. కానీ ఇంట్లో మాత్రం చేయకురా, కంపు భరించలేకపోతున్నాను రా, ప్లీజ్ రా నీ అవ్వా. రే ఒక పని చెయ్యి, పెడిగిరిలో వాటర్ లో సెంట్ కలుపు, అవి కూడా సెంట్ వాసనే వస్తాయి. అప్పుడు నీకు వాసన రాదురా. నీ అబ్బా, నెక్స్ట్ అంటే చెప్పు. అరే ఇంట్లో బాత్రూమ్ ఉందిరా, నీకోసం ఓపెన్ చేసి పెడతా, కనీసం దాంట్లోనే ఒకటి రెండు చేసి పడేరా. ఇలా ఎక్కడ పడితే అక్కడ చెయ్యకురా. ఒకవేళ నీకు వస్తే నాకు చెప్పు, ఒక సిగ్నల్ ఇరా. ఎలాగంటే నువ్వు తోకోపుతో, కాలుపుతో, చోలుపుతో అలాంటివి చెయ్యి, నేనే దగ్గరుండి తీసుకుని వెళ్తా. ఏడికి తీసుకుని వెళ్తారా? బాత్రూమ్ కి. అరే 1/2 కిలో చికెన్ కోసం ఇన్ని కండిషన్స్ పెడతావరా? అసలు నువ్వు మనిషి అయినారా? అయినా పర్లేదు, చికెన్ కోసం తట్టుకుంటాలే, చెప్పిచావు. అప్పుడప్పుడు నేను నిద్రపోయింటా, ఆ టైంలో నువ్వు వచ్చి మూతి నాకడం, ఇట్ట అనడం, ఇవన్నీ చేయకు. అంతేరా, సింపుల్. రే నువ్వు నిద్రపోవడం ఏంట్రా? నేను నా గురించి మాట్లాడుతున్నాను రా, అప్పటి నుంచి నువ్వు నిద్రపోతావేంట్రా? నువ్వు చెప్పే కండిషన్లకి నిద్ర రాకుండా ఇంకేమవుతాదిరా? ఎందుకు కొంచెంసేపు లేస్తున్నా. లేచినా చెప్పరా. లేసావా? ఏంట్రా అలా చూస్తున్నావు? అప్పుడే అయిపోయింది అనుకున్నావా? ఇప్పుడే అసలైన కండిషన్ స్టార్ట్ రా. ఇంకా ఎన్ని కండిషన్లు పెడతావరా నీ అబ్బా? విని విని చోళ్ళు నొప్పిస్తున్నారా? తప్పట్లే, చికెన్ కోసం చెప్పిచావు. ఇప్పుడు అసలైన కండిషన్ స్టార్ట్. చెప్పేది తక్కువ, చేసేది ఎక్కువ వీడు.
కండిషన్ నెంబర్ 1, ఏం చూపిస్తున్నాయంట్రా కొరికి పరిస్తా. ఇంటికి నాతో పాటు చుట్టాలన్న ఫ్రెండ్స్ అని ఎవరైనా వస్తే వాళ్ళని చూసి నువ్వు ముద్దుగా మరుగు. ఫ్రెండ్లీ డాగీ లాగా బిహేవ్ చేయాలి. ఫ్రెండ్లీ డాగ్ ఏంట్రా, నిన్నేమన్నా పిట్బుల్లా? అమ్మాయిలు కానీ నా గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చారనుకో ఇంకా అమాయకంగా బిహేవ్ చేయాలి. నీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? ఆటగాడండి ఆటగాడు. వాళ్ళు నిన్ను చూస్తేనే ముద్దు రావాలిరా. అవసరమైతే మీద పడి నాకి బాగా యాక్టివ్ డాగ్ అనుకుంటారా. ఈ కండిషన్స్ అన్నిట్లో ఇది ఒక్కటే నాకు బాగా నచ్చిందిరా. వెరీ గుడ్, మంచి కండిషన్. నెక్స్ట్ చెప్పు బే. మన ఇంట్లో పెద్దవాళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా వస్తారు. కానీ వాళ్ళతో మంచిగా ఆడుకొని బాగా ఎంజాయ్ చేశారనుకో వాళ్ళు ఏమనాలి తెలుసా? బా ఏం కుక్క తెచ్చావనా అన్నట్టున్నారు. వదిలేస్తే నా చేత కిండర్ స్కూల్ పెట్టించేలా ఉన్నావే. అండ్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎప్పుడైనా పొరపాటు కూడా పెట్టాడ్రా ఏదో ఫిట్టింగ్. ఫస్ట్ చెప్పిన కండిషన్ మర్చిపోదు వై. నంబర్ 1, నంబర్ 2 అర్థమవుతుందా? అయినా ఏంట్రా అంత సీరియస్ గా చూస్తున్నావు నువ్వు? నా చూపులే అలాంటిదిరా, జాగ్రత్త రే, కంటి చూపుతో చంపేస్తా. నైట్ పడుకున్నప్పుడు నా బెడ్ మీద నువ్వు, నీ బెడ్ మీద నేను, నీ బెడ్ మీద నేను, నా బెడ్ మీద రాట్లేదా? ఎవరు బెడ్ మీద వాళ్ళు పడుకోలేరా అంతే. ప్రెసెంట్ నా బెడ్ ఇదే. నెక్స్ట్ చెప్పరా. వీడేంటి కొంపతీసి ఏమని పడుకున్నాడా ఏంటి? రే నేను ఇంతగా కండిషన్స్ చెప్తుంటే పడుకుంటావరా నువ్వు? ఆగురా నీ సంగతి చెప్తావు. ఇప్పుడు ఒక చోట పెడతా, అక్కడ పడుకోరా చూద్దాం. నీ అవ్వ వద్దనా వద్దనా, సారీ వద్దనా, ఇంక పడుకోలే అన్నా, నా భయం అవుతుందన్నా. ఇప్పుడు ఎలా పడుకుంటావో పడుకోరా. ఏంట్రా పడుకునేది, మొత్తం నిద్రంతా పోయింది కదరా దెబ్బకి. ఈ అబ్బా ఎవరైనా ఇంత పైన పెడతారా? నాకు కాలు చేతులు ఊనుగుతున్నాయి కదరా, భయం అవుతుందన్నా. వదలే అన్నా, నేనేమన్నా తప్పు చేసినానా? ఇంత పెద్ద మనిషి మాట్లాడుతుంటే డైలాగ్ చెప్తుంటే పడుకుంటావరా? ఇప్పుడు పడుకోరా, ఇప్పుడు పడుకో. వదిలేరా, సారీ రా, ఇంకోసారి పడుకోని రా నాయన, వదిలే నాయన. రే ఏంట్రా నువ్వు ఇంత డేంజర్ గా లాగున్నావు? రే రౌడీగా, రే నువ్వు కిందకి దింపురా ఫస్ట్, తర్వాత మాట్లాడుతూ కానీ. ఈ కండిషన్స్ చాలా సింపుల్ రా, పెద్ద కష్టంగా ఉండవు. కష్టంగా ఉన్నా సుఖంగా ఉన్నా ఇన్ని కండిషన్స్ నా వల్ల కాదురా బాబు. అదేదో పెడిగిరైనా తీసుకురారా బాబు, తిని చచ్చిపోతాలే ఏదో ఒకటి. కిందకి దింపురా, భయం అవుతుంది ఏడ కింద పడతాను అని. దెబ్బకు ఉన్న నిద్ర కూడా పోయింది. ఏంట్రా పోజులు కొడుతున్నావా? బిల్డింగ్ పైన కొన కూర్చోపెట్టాలా? పోజులా? ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా పోజులు కొడతారా నీ అబ్బా? జాగ్రత్త నాతో పెట్టుకోకు, తోలు తీస్తా నీ అవ్వ. నువ్వు కిందకి దింపి చూడరా ఎవరు తోలిపోతాదో. కుంపతీసి వీనికి కింద పడిందేమో. అన్నా సారీ అన్నా. రే చికెన్ వద్దు కదా, పెడిగిరే తింటావు కదా. సరేలేరా, పెడిగిరైనా తింటా, ఫస్ట్ కిందకి దింపురా, నువ్వు భయం అవుతుంది. రే దుంకకురా, కాలు ఎరుగుతాయి. కర్రా అన్నా ఏంట్రా రోడిగా దెబ్బకు పోసుకున్నట్టున్నావే? నాకు కూడా టైం వస్తుంది రా, అప్పుడు డైరెక్ట్ నీ మీదే పోస్తారా. రే రౌడీ ఇంకా అయిపోలే, వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ చేద్దాం దా, వచ్చేయ్. అమ్మా కనీసం వాటర్ కన్నా బ్రేక్ ఇచ్చినాడు వీడు ఇప్పుడు. తొక్కలో కండిషన్స్. వీనికి కండిషన్స్ చెప్పి నాకు తలకాయ నొప్పిస్తుంది. ఒరే అన్నగా ప్లీజ్ రా, కండిషన్స్ ఆపేరా, చాలరా. ఏంట్రా నీ బాధ? సరే పద కొంచెంసేపు పడుకుందాం. అమ్మయ్య వీడు కండిషన్స్ చెప్పడం మర్చిపోయాడేమో. రే రౌడీగా, నీ ప్లేస్ రా, నీ ప్లేస్ కిందనా పడుకో, అదే నా ప్లేస్ లో కొంచెం పక్కగానే పడుకో. నా ముందర పడుకుంటానంటరా తిక్కనా కూడా లేగు. నీ పక్కనే పడుకుంటారా, ఏం చేస్తావు ఇప్పుడు? బుర్రా రే, పడుకుంటున్నావా లేదా బండి నడుపుతున్నావా? ఏంట్రా రౌడీగా పడుకోలేదా? అంత ఘోరంగా బుర్ర 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 అని సౌండ్ చేస్తున్నావు, నిద్ర నడుస్తాదిరా. చల్ ఫ్రెష్ అయ్యి వస్తారా రౌడీ? ఫ్రెష్ అయ్యి వచ్చాడే ఆ తొక్కలో హీరో. రారా రౌడీ, చికెన్ తెచ్చుకుందాం. ఏంటి చికెనా? అరే చెప్పడం మర్చిపోయా, ఒక్క కండిషన్ ఉందిరా లాస్ట్. మళ్ళీ కండిషనా? ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు? సరే చెప్పు. నీకు చెప్పడం మర్చిపోయారా? అదేదో చెప్పారా, చికెన్ తెచ్చుకుందాం. నిన్ను బయటికి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ కారు ఉన్న చోటంతా కాలెత్తకు.
ఒరే మాకు కాలెత్తనే వస్తుందిరా మీలాగా కాదు. ఓకేనా? అదే లాస్ట్. పద చికెన్ తెచ్చుకుందాం. సరేలే చూద్దాం పద. అన్న అన్న చికెన్ చికెన్ 1 కిలో 2 కిలో 3 కిలో. రే ఆగురా, బెల్ట్ వేస్తున్నా. తెలపదా? ఏ రౌడీగా హైఫై 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 వై అన్న చికెన్ 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 హైఫై హైఫై వై రౌడీగా. తీసుకున్నా నీకన్నా ఎక్కువ చికెన్ తినిపిస్తున్నావు కదా ఈరోజు. ఉండరా, డోర్ అన్న ఓపెన్ చేస్తా. అలా రా నా తొందరగా పిచ్చ ఆకలి అవుతుంది తిని పడేద్దాం. రే ఆగురా ఆగు, నీ స్పీడ్ చూస్తుంటే చికెన్ షాప్ కాదు కోళ్ళ ఫారంకి వెళ్ళేటట్టున్నావు. నువ్వు వదిలి చూడరా, కోళ్ళ ఫారం కూడా తక్కువ పడాలా. రే రౌడీ చికెన్ రే, మంచిగా వండుకొని తిందాం ఓకేనా? సరే అన్న, నీకొక కిలో నాకొక కిలో. రే ఇంత స్లోగా వెళ్తే చూసి చూసి కోడినే మన దగ్గరికి వచ్చేస్తుందిరా. ఏ హాయ్ 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 గర్ల్స్ బాగున్నారా? ఏ క్లాస్ అమ్మా? నువ్వు ఏ క్లాస్ బాబు? థు. ఏ రౌడీగా, ఈ గల్లీలంతా ఫ్యాన్స్ ఉన్నారు కదరా నీకు. వాట్ ఆర్ యు టాకింగ్ బ్రో? మొత్తం తెలంగాణ ఆంధ్ర ఫ్యాన్స్ ఉన్నారు నాకు. నెక్స్ట్ టార్గెట్ బాలీవుడ్. ये मेरा अड्डा है तो हट जा रे साले। రే రౌడీ, ఇక్కడే ఇక్కడే ఉండాలరా చికెన్ షాప్. దొరికింది, దేరా రౌడీ చికెన్ షాప్. అరే అవునా, నేను బట్టల షాప్ అనుకున్నానే. నీ అంకమ్మ నాకు కూడా కనపడుతుందిరా. ఆహా స్మెల్ ఏంట్రా? అన్న దేశీ కొడి తీసుకో, చాలా బాగుంటది. అన్నా చికెన్ ఉందా? ఉంది. రే చికెన్ షాప్ లో చికెన్ కాకుండా బిస్కెట్లు చాక్లెట్ ఉంటాయరా? అన్నా ఒక 20 రూపీస్ ఇచ్చాయనా? 20 రూపీస్ ఇచ్చాయనా? 20 రూపీసా? రే నన్ను కిందకి వదలరా, నేను వెళ్ళిపోతా. చీని అవ్వ, మరి 20 రూపాయల చికెన్ ఏంట్రా? నీకు కాదురా, ఆ చికెన్ ఇచ్చినవాడికి కూడా సిగ్గుండాలి. రే రౌడీ, ఈ చికెన్ ని మంచిగా ఫ్రై చేసుకుని తిందాం రా. ఈ 4 ముక్కలకి ఫ్రై ఎందుకురా? ఆయిల్ వేస్ట్, మసాలాలు వేస్ట్. రౌడీగా నీకు ఎక్కడ పోతే అక్కడ ఫ్యాన్స్ ఉన్నారేంట్రా? ఏ హాయ్ అందరు బాగున్నారా? దసరా హాలిడేస్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా? రే రౌడీ, మొహమేంద్ర పక్కకు తిప్పుకున్నావు. మరి 20 రూపాయల చికెన్ ఏంట్రా? నా ఫ్యాన్స్ మీద పరువు తీస్తున్నావు. అమ్మయ్యా రౌడీ, నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి చికెన్ ని వార్నిష్ చేసి వస్తా. ఇంకా నయం, వాషింగ్ మిషన్ లో వేస్తానులే. వీడు చికెన్ చేసే వరకు చాలా లేట్ అయిపోతుంది. అప్పటి వరకు వాటర్ అనేది తాగదాం కొంచెం. ఏదో ప్లాన్ చేసి ఆ 4 ముక్కల్లో 3 ముక్కలు నేనే తినాలి. ఏమన్నా అన్నావరా రౌడీగా? వీనికి వినిపించిందా? ఏం లేదన్నా, మంచిగా చికెన్ అంటున్నా. అన్నా అయిందా చికెన్? ఏంట్రా అలా చూస్తున్నావు? ఇంకా అవ్వలేదు, అయితే తీసుకుని వస్తా లేపో. అబ్బా ఈ 4 ముక్కలు కూడా 4 గంటలు వేస్తున్నాడు వీడు. పోరా కూర్చో అని చెప్పాను కదా. రైస్ అయితే పెట్టేశా, ఇంకేముంది? చికెన్ ని వార్నిష్ చేద్దాం. రే రౌడీగా, చికెన్ అయిన తర్వాత మంచిగా ఎంజాయ్ చేసుకుని తిందాం రా. ఎంజాయ్ ఆ మాట చెప్పడానికైనా సిగ్గుండాలరా నీకు. అబ్బా ఏదో మర్చిపోయానే దీంట్లో వేయడం. కరెక్ట్ టైంలో వాష్రూమ్ కూడా వస్తుంది. ఫస్ట్ అయితే వాష్రూమ్కి వెళ్ళి వస్తాం. అబ్బా ఏం ఛాన్స్ దొరికింది, థ్యాంక్ యూ దేవుడా. రౌడీ గారు రెస్ట్ తీసుకుంటాడా? అబ్బా ఇక్కడ పోయిందిరా చికెన్ అంతా. నా కడుపులోకి పోయిందిరా. ఇంత చికెన్ ఎలా తిన్నావురా? నోట్తోరా. 20 రూపాయల చికెన్ రా. పచ్చి కూడా తినేసినావురా. పచ్చి నాయనా తూనియావా. అట్టుంటది మరి మనతో. నీ అవ్వ తగ్గేదేలే. చికెన్ మొత్తం తినేసినాడు వీడు. చెయ్యవా, కొంచెంసేపు పడుకుంటా. అరే నువ్వు తెచ్చిందే 4 ముక్కలు రా. తొక్కలో 20 రూపాయలు తెచ్చి 20 మాట్లాడుతున్నావురా నువ్వు నన్ను. వీడికి ఇది సరిపోదు, ఇంకా ఏదో చేయాలి. మన పని అయిపోయింది రోయ్. ఇక్కడి నుంచి కొంచెం పక్కకి వెళ్ళిపోదాం. పడుకున్నట్టు యాక్టింగ్ చేద్దాం. అమ్మో లేచాడు జఫాగాడు. చీ ఏంటిది?
ఛీ, ఈ అబ్బా ఉచ్చబోసిండ వీడు. సర్ప్రైజ్. ఏంట్రా ఇలా చేస్తున్నావు? ఇందాకే కదరా ఇవన్నీ చేయకూడదని చెప్పినది. చికెన్ తెచ్చిన, అది కూడా నువ్వే మొత్తం తినేసినావు. ఇంకేం తక్కువ పడిందిరా? మీద పోసేసావు. ఇదొక్కటే తక్కువ పడింటరా నీకు, అందుకనే పోసేసా. రౌడిగా ఈరోజు నా చేతుల నుంచి అయిపోయావురా నువ్వు. లాగేస్తారా